మెయిన్ స్టేజ్లో మనకు అందులో ఏం పేపర్స్ ఉంటాయి, ఎలాంటి బుక్స్ చదువుకోవాల్సి వస్తుంది? సార్ మెయిన్స్ ఒకటి ఎస్ఏ పేపర్ ఉంటుంది సార్, అండ్ ఒకటి ఆప్షనల్ ఉంటుంది సార్. ఎస్ఏ వచ్చేసి 250 మార్క్స్ అండ్ ఆప్షనల్ వచ్చేసి 500 మార్క్స్. ఇవి కాక జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అని 4 ఉంటాయి సార్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పేపర్లో హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, సెకండ్ పేపర్లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. థర్డ్ పేపర్లో ఎన్విరాన్మెంట్, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటాయి. ఫోర్త్ పేపర్ వచ్చేసి ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్స్. ఇది వచ్చేసి GS 1, 2, 3కి వచ్చేసి మన స్టాండర్డ్ బుక్స్ లాంటివి ఇప్పుడు చెప్పుకున్నాం కదా సార్, పాలిటీ కానీ, NCERT బుక్స్ కానీ, హిస్టరీకి, జాగ్రఫీకి లాంటివి, ఎన్విరాన్మెంట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవి సరిపోతాయి సార్. ఒకవేళ మనం ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్కి వస్తే ఇప్పుడు DK బాలాజీ సార్ బుక్ అని ఒకటి ఉంటుంది సార్. లుక్మ్యాన్ IAS వాళ్ళ మెటీరియల్ కానీ ఏదో ఒకటి ఒక స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొని, బట్ మనం ఎగ్జాంపుల్స్ రాసే దాంట్లో కొంచెం కొత్తదనం చూపిస్తే మంచి మార్క్స్ వస్తాయి సార్ ఎథిక్స్లో. అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఎవరైనా ఇన్స్పైర్ చేసిన సివిల్ సర్వెంట్స్ కానీ, ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ కానీ, లైక్ అబ్దుల్ కలాం గారు, గాంధీ, మహాత్మా గాంధీ గారు, అండ్ అట్లే మదర్ తెరిసా వాళ్ళ కోట్స్, వాళ్ళ ఏమైనా స్పీచెస్, ఇట్లాంటివి ఏదైనా రాయడం ద్వారా మన ఆన్సర్కి ఒక అథెంటిసిటీ వస్తుంది సార్, ఎథిక్స్, ఇంటెగ్రిటీ. అట్లే ఎస్ఏకి టాపర్స్ ఎస్ఏస్ చూడడము, ఎన్ని డైమెన్షన్స్ కవర్ చేస్తున్నారు, మన లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్, మనం ఇప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్లో ఉన్నాము. కొంతమంది ఏంటంటే చాలా ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ ప్రిసైజ్గా రాస్తారు. రాసేది 2 లైన్స్ అయినా కూడా చదివితే ఒక వావ్ ఫ్యాక్టర్ లాగా వస్తుంది సార్ ఎస్ఏలో. కొంతమంది ఏంటంటే ఒక పేజ్ మొత్తం రాస్తారు, ఒక ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ అయినా చెప్పడానికి. సో కన్సైజ్గా రాయాలి, ఒక చిన్న అందులో పన్ను ఉండాలి, అందులో మంచి ఒక లాంగ్వేజ్ ఉండాలి, ఇలాంటివి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్ ఎస్ఏ. ఇంకా ఆప్షనల్కి అయితే ఏదైనా ఒక మంచి టెస్ట్ సిరీస్ లాంటిది ఒకటి జాయిన్ అయ్యి రెగ్యులర్గా టైం పెట్టుకొని ఆప్షనల్కి, ఎందుకంటే ఆప్షనల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ కొంచెం డెడికేటెడ్ టైం ఆప్షనల్కి పెట్టుకొని ఎథిక్స్కి, ఎస్ఏకి కాసేపు ఎక్కువ పెట్టుకుంటే ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే క్లియర్ చేయడం చాలా ఈజీ సార్. మెయిన్స్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ అండ్ ఆప్షనల్. ఇంకా GS 1, 2, 3కి ఏదైనా టెస్ట్ సిరీస్ జాయిన్ కావచ్చు, ప్లస్ చాలా ఆన్లైన్లో కూడా రాయొచ్చు, ప్లస్ ఆఫ్లైన్లో రాయొచ్చు. బట్ ఆన్సర్ రైటింగ్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్, అది చాలా ఇంపార్టెంట్. అంటే టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు మనకు ఎట్లా ఏ విధంగా చూసుకోవాలి దాన్ని టెస్ట్ సిరీస్? అంటే అదే సార్, ఫస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 20 క్వశ్చన్స్ ఫస్ట్ మనం టైంకి కంప్లీట్ చేయగలుగుతున్నామా, అండ్ ప్రతి ఆన్సర్లో మనం ఈరోజు రాసిన ఆన్సర్ రేపు మనకే నచ్చదు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే రేపటి వరకు కొత్త మెటీరియల్ ఏదైనా రిఫర్ చేసి ఉంటాము, ప్లస్ మనకు అప్పుడు టైం సరిపోకపోవడం వల్ల, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, ప్లస్ డయాగ్రామ్ చేయకపోవడం వల్ల, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటాం కాబట్టి ఫస్ట్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా, 20 క్వశ్చన్స్లో మనం ఏదన్నా అడిషనల్గా ఎవరు రాయని పాయింట్స్ రాయగలుగుతున్నామా, ఒక కమిటీని రెఫర్ చేయగలుగుతున్నామా, ఏదన్నా మంచి సోషలాజికల్ థింకర్ని రెఫర్ చేయగలుగుతున్నామా, ఒక మంచి కోడ్ రాయగలుగుతున్నామా, డయాగ్రామాటిక్స్ వేలో బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నామా, ఇట్లాంటివి మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. సో దానికోసం అని ఏదైనా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వచ్చు సార్ మెయిన్స్కి. అట్లా కాకుండా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి మెయిన్స్కి, వాటికి మాత్రమే ఆన్సర్స్ మల్టిపుల్ టైమ్స్ రాయడం ద్వారా యాక్చువల్ ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుతుంది సార్. స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఉంటుంది కదా, రైటింగ్ అనేది ఎక్కువ స్కిల్స్ బాగా ఉండాలి, మామూలుగా ఫరం లేదా మామూలుగా ఉన్నా కూడా కౌంట్ చేస్తారు సార్. ఇది యాక్చువల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చెప్పలేము సార్, ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అవుతున్నారు. కొందరు హ్యాండ్ రైటింగ్ బాగలేని వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, హ్యాండ్ రైటింగ్ బాగుండే వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఒక మీడియోకర్ వేలో దీన్ని ఎట్లా ఆన్సర్ చేయొచ్చు అంటే, మన హ్యాండ్ రైటింగ్ నీట్ అండ్ లెజిబుల్గా ఉండాలి, కుదిరితే చూడడానికి కొంచెం మన పేపర్ అప్పీలింగ్గా ఉంటే, ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు చాలా పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తుంటారు కాబట్టి మన పేపర్ చూసినప్పుడు ఒక చిన్న బోర్డమ్ నుంచి బయటకు వచ్చినట్లు, కొంచెం నీట్గా ప్రజెంటేషన్ ఉంది, ఒక డయాగ్రామ్ ఉంది, ఫ్యూచరిస్టిక్ కంక్లూజన్ ఉంది అన్నట్లు కొంచెం స్కిల్స్ వాళ్ళకి మన ఆన్సర్ నచ్చేలాగా చూపించడం యాక్చువల్లీ మన బాధ్యతలాగా ఫీల్ అయ్యి రాస్తే బాగుంటుంది. తర్వాత మీ ఆప్షన్లో ఏం పెట్టుకున్నారు సార్? సార్ నా ఆప్షన్ తెలుగు సాహిత్యం సార్, తెలుగు లిటరేచర్. తెలుగులో ఇప్పుడు 2 పేపర్లు ఉంటాయి కదా, ఆ 2 పేపర్లు ఏ విధంగా ఉంటాయి సార్? ఫస్ట్ పేపర్ వచ్చేసి 1A, 1B 2 ఉంటాయి సార్. ఫస్ట్ పేపర్లో 1A వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అని ఉంటాయి సార్. ఆ ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అంటే ద్రావిడ భాషల నుంచి తెలుగు ఏ రకంగా విడిపోయింది, ఆ విడిపోయిన తర్వాత దక్షిణమా, ఉత్తరమా, ఏ ద్రావిడ భాషల్లోకి తెలుగు వచ్చింది, వాటి కారణాలు, ఎవరెవరు ఎలా చెప్పారు, అండ్ వాక్యము, అనువాదము, పారిభాషిక పదాలు, ఇవన్నీ 1Aలో ఉంటాయి సార్. 1Bలో వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. అంటే 1100 మన నన్నయ్య గారు భారతం రాసినప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగులో ఎలాంటి ఉద్యమాలు వచ్చాయి, సాహిత్యం ఎలా మారింది అని. సెకండ్ పేపర్ వచ్చేసి ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి సార్. అంటే మన శ్రీశ్రీ మహాప్రస్థానము, జాషువా గారి గబ్బిలము, రావిశాస్త్రి గారి అల్పజీవి, NGO నాటకం ఆత్రేయ గారిది, ఇలాంటి బుక్స్ కొన్ని ఉంటాయి సార్. ప్లస్ క్లాసికల్ లిటరేచర్ కూడా ఉంటుంది సార్. అంటే శకుంతలోపాఖ్యానము,
తర్వాత కృష్ణరాయ భారంలో కొన్ని పద్యాలు, విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి, ఆ తర్వాత గుణనిధి కథ అని కాశీఖండం శ్రీనాథుడు రాసింది. ఇలాంటి కొన్ని బుక్స్లో, స్టాండర్డ్ బుక్స్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి సార్ తెలుగు లిటరేచర్లో. ఓకే సార్. ఈ